ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దివ్యానుగ్రహంతో లోకక్షేమం కొరకు తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహిస్తున్నటువంటి షోడశ దిన దీక్షాత్మక శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండ పారాయణలో 3వ రోజు ప్రాతకాల దీక్షలో మనం అందరం ఉన్నాం. ప్రతిరోజు కూడా బింబ, కుంభ, స్థండిల మండలములనేటటువంటి చతుస్థానములలో అర్చన అనే కార్యక్రమం ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో జరుగుతోంది. సుందరకాండ పారాయణ కార్యక్రమం తిరుమలలో వసంత మంటపంలో జరుగుతోంది. ఈ రెండూ కూడాను అవినాభావ సంబంధంతో సాక్షాత్తు తిరుమల శ్రీవారి సన్నిధానంలో సుందరకాండ పారాయణ, శ్రీవారు వేదవేద్యులు కనుక వేద విజ్ఞాన పీఠంలో తదంగభూతమైనటువంటి ఈ చతుస్థాన అర్చన, అలాగే రామ లక్ష్మణ సీత ఆంజనేయ మూలమంత్ర అనుష్ఠానం, తర్పణం, జపం, హోమం, అలాగే సుందరకాండ పారాయణ, సాత్తుమర ఇవన్నీ కూడాను వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఇది 3వ రోజు. ఈ విధంగా షోడశ దిన దీక్షతో తిరుమల తిరుపతి దేవస్థానములు సంకల్పించినటువంటి ఈ కార్యక్రమముల ద్వారా చక్కగా ఇక్కడ పండితులందరూ కూడాను ముందుగా స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పరమేశ్వరుని యొక్క విష్ణుమూర్తి యొక్క అనేక స్వరూపములు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు, హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర స్వామివారు, అలాగే హయగ్రీవ స్వామివారు, అలాగే గోదాదేవి, సమస్త దేవతలు రంగనాథ స్వామివారు. విష్ణు అంటేనే వ్యాపకత్వాత్ విష్ణు అని, సమస్త దేవతలు కూడా విష్ణు స్వరూపంగా, విష్ణువే సకల దేవతా స్వరూపంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి దేవతలందరికీ కూడాను ముఖ్యంగా సుందరకాండలో ప్రధానమైనటువంటి నాయకుడు రామచంద్రమూర్తి అని అనుకుంటాం. ఆ రామచంద్రమూర్తి యొక్క ప్రధాన సేవకుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామివారు. అటువంటి ఆంజనేయ స్వామివారికి సాంగ సపరివారంగా విష్ణుమూర్తికి, శ్రీవారికి, రామచంద్ర స్వామివారికి స్నపన తిరుమంజనం ఇత్యాది కార్యక్రమాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరూ వీక్షించి శ్రీవారి యొక్క, శ్రీ రామచంద్ర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, వేద పురుషుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవలసిందిగా అందరికీ తెలియపరుస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు ప్రాతకాలంలో ప్రారంభమై మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగుస్తాయి. ఏ రోజుకు ఆ రోజు ఆజ్య పూర్ణాహుతితో మనం తిరుమల క్షేత్రంలో వసంత మండపంలో సుందరకాండలో ఏ సర్గలైతే పారాయణ చేస్తామో ఆ సర్గలో ఉన్నటువంటి శ్లోకములన్నీ కూడాను శ్రీరామ మంత్రంతో సంపుటీకరణ చేసి చక్కగా ఇక్కడ త్యాగపూర్వకంగా ఆ హోమములన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటి కార్యక్రమం ద్వారా శ్రీవారు రామచంద్ర స్వామివారు లోకాన్ని అనుగ్రహించాలి అని మనమందరం కూడా పరిపూర్ణంగా ప్రార్థన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః దివే వరక్షురతతం తద్విప్రాసో విరణ్యవో జాగృవాగం దస్రవిందతే విష్ణోర్య పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం లక్ష్మీ చరణరాక్షాంగ సాక్షాత్ శ్రీవత్సవక్షసే క్షేమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం అస్తు శ్రీస్తనకస్తూరి వాసనాత్ వాసితో రసే శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం కమలాకుజ కస్తూరి
मङ्गलम् नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्रीजगन्नाथाय मङ्गलम् ओच्छिष्टमालिका बन्धुरविष्णवे विष्णुचित्तधनुराये गोदाये नित्यमङ्गलम् मङ्गलासानरे मदाचार्य भवमये सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् परमं पदगुं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरातम् तद्विप्रासो विमन्यवोजां कृपागुं सप्तमिन्धते विष्णोर्यत्परमं पदम् श्रियकान्ताय कल्याणनिधये निधयेभ्याम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् गोविन्द सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रभाज स भूमिं विश्वतो भृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ध्यायागुश्च पुरुषः तादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वमुदैत्पुरुषः पादो ह्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानतने अभि तस्माद्विराडजायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता वसन्तो अस्याधिराज्यम् ग्रीष्मयुग्मशरद्रविः सप्तास्यासन् परिहयः त्रिसप्तशमिदकृताः श्रियैरातश्रिया निर्याय श्रियं वयो जनितृभ्यो दधातु श्रियं वसानामृतत्वमायनुभवन्ति सत्यसमिदामितज्योन् श्रिय एवैनं तच्छ्रियामादधाति सन्ततमृजा वषट्कृतं सन्धत्तं सन्धीयते प्रजया पशुभिः
य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि ॐ महादेव्यै च विद्महे श्रीभो सख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् वर्णस्वरः मात्राबलं कामसन्तानः इत्युक्तस्यैषाध्यायः सह नौ यशः सह नौ ब्रह्मवर्चसम् तत्रस्य दस्रो हृदयः सायो वेद सवेद ब्रह्मा सर्वेस्मै देवा बलिमावहन्ति य एषोऽन्तर्हृदयः ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रवात् स भूमिं विश्वतो वृत्वा अन्तरायाय सर्वस्तोमातिरात्मोत्तममहर्भाति सर्वस्य जित्यै सर्वमेव वेनाप्नोति सर्वं जयति रात्रमुत्तममहर्भवति सर्वस्य जित्यै सर्वमेव वेनाप्नोति सर्वं जयति सीता लक्ष्मण भरतशत्रुघ्न परिवार समेत श्रीरामचंद्र परब्रह्मणे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रियचेतनमन्दारं श्रीनिवासमहं भजे। अथ संकल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीपद्मावती जानेः भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ धर्मविग्रहस्य श्रीरामचन्द्र प्रभोः पादसेवकस्य हनुमतः प्रसादेन अस्मिन् भुवने अतिशीघ्रमेव समस्तदुष्प्रभावकारक सर्वरोगोपशान्ति
सर्वेषाम् आस्तिकमहाजनानां सर्वविधसुस्थिरतासिद्ध्यर्थम् भारतदेशस्य विद्यावित्तव्यापार देशरक्षणादिरङ्गेषु सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामचन्द्रस्य पुनर्व्यवस्थापनार्थम् अस्मिन् देशे शत्रुबाधानिवृत्त्यर्थम् सर्वजनेषु सोमनस्य सादरभावनासिद्ध्यर्थम् सनातनधर्माभिधानस्य हैन्दवधर्मस्य परिरक्षणार्थम् भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्य ऐश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थम् सकलसत्कार्यसिद्ध्यर्थम् गोहिंसानिवृत्तिपूर्वक गोसंरक्षणार्थं च श्रीरामचन्द्ररूपान्तरस्य श्रीमद्वेङ्कटेश्वरपरब्रह्मणः श्रीमदाञ्जनेयस्य च परिपूर्णानुग्रहसिद्ध्यर्थम् तृतीयदिने श्रीमद्वाल्मीकिरामायणान्तर्गत सुन्दरकाण्डे सप्तमसर्गतः दशमसर्गपर्यन्तम् श्लोकपारायणपूर्वक ॐ श्रीं रामाय नमः स्वाहा। वाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविदाशाखाम् वन्दे वाल्मीकिकोकिलम्। ॐ श्रीं रामाय नमः स्वाहा। महीकृता पर्वतराजिपूर्णाः शैलाकृता वृक्षवितानपूर्णाः वृक्षाकृताः पुष्पवितानपूर्णाः पुष्पं कृतं केसरपत्रपूर्णम्। ॐ श्रीं रामाय नमः स्वाहा। कृतानि च पाण्डुराणि तथा सुपुष्पाण्यपि पुष्कराणि पुनश्च पद्मानि सकेसराणि धन्यानि चित्राणि तथा वनानि। ॐ श्रीं रामाय नमः स्वाहा। वयं नाम विराजमानम् तत्र प्रभाविश्च विवर्धमानम् भीष्मोत्तमानामपि चोत्स्यमानम् महाकविस्तत्र महाविमानम्। ॐ श्रीं रामाय नमः स्वाहा। प्रबालजाम्बूनदपुष्पपक्षाः सलीलमावर्जितजिह्वपक्षाः कामस्य साक्षादिव भान्ति पक्षाः कृताविहङ्गासु पक्षाः। ॐ श्रीं रामाय नमः स्वाहा। नियुज्यमानास्तु गजास्तु हस्ताः सकेसरास्तोत्पलपत्रहस्ताः बभूव देवी च कृतासु हस्ताः लक्ष्मीस्तथा पद्मिनिपद्महस्ताः। ॐ श्रीं रामाय नमः स्वाहा। वरद्गृहमभिगम्य शोभनम् सविस्मयो नगमिव चारुशोभनम्
पुनश्च तत्परमसुगन्धिसुन्दरम् हिमाद्ययेन गमिव चारुकन्दरम् ॐ श्रीं राम रामाय नमः स्वाहा पूजिताम् चरण्पुरीं दशमुखबाहुपालिताम् अदृश्यताम् जनकसुताम् सुपूजिताम् सुदीक्षितः पतिगुणवेगनिर्जिताम् ॐ श्रीं राम रामाय नमः स्वाहा रामभद्रमहेश्वर रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकम् रक्षां देहि श्रियं च ते ॐ श्रीं राम रामाय नमः स्वाहा इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे सप्तमः सर्गः अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे अष्टमः सर्गः रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकम् रक्षां देहि श्रियं च ते ॐ श्रीं राम रामाय नमः स्वाहा तस्य मध्ये भवनस्य संस्थितम् महद्विमानम् मणिवज्रचित्रितम् प्रदत्तजाम्बूनदजालकृत्रिमम् ददर्श वीरः पवनात्मजः कपिः ॐ श्रीं राम रामाय नमः स्वाहा तस्य मध्ये भवनस्य संस्थितम् महद्विमानम् मणिवज्रचित्रितम् प्रदत्तजाम्बूनदजालकृत्रिमम् ददर्श वीरः पवनात्मजः कपिः ॐ श्रीं राम रामाय नमः स्वाहा प्रमेया प्रतिकारकृत्रिमम् कृतं स्वयं साध्विति विश्वकर्मणा दिवङ्गतं वायुपथः प्रतिष्ठितम् यदादित्यपथस्य लक्ष्मवत् ॐ श्रीं राम रामाय नमः स्वाहा तपःसमाधानपराक्रमार्जितम् मनःसमाधानविचारचारिणम् अनेकसंस्थानविशेषनिर्मितम् ततस्ततुल्यविशेषदर्शनम् ॐ श्रीं राम रामाय नमः स्वाहा मनःसमाधाय तु शीघ्रगामिनम् दुरावरम् मारुततुल्यगामिनम् महात्मनाम् पुण्यकृताम् महार्थिनाम् यशस्विनामग्र्यमुदानिवालयम् ॐ श्रीं राम रामाय नमः स्वाहा मुक्तामणिसमायुक्तैः भूषणैः सुभूषिताम् विभूषयन्ती निपतत् स्वस्त्रिया भवनोत्तमम् ॐ श्रीं राम रामाय नमः स्वाहा गौरीं कनकवर्णाङ्गीम् इष्टामन्तःपुरेश्वरीम् कपिर्मन्दोदरीं तत्र शयानां चारुरूपिणी ॐ श्रीं राम रामाय नमः स्वाहा आस्फोटयामास चुम्बपुच्छम् ननन्दचिक्रीडजगौ जगाम स्तम्भारोहन्नपपात भूमौ निदर्शयन् स्वां प्रकृतिं कपीला ॐ श्रीं राम रामाय नमः स्वाहा आस्फोटयामास चुम्बपुच्छम् ननन्दचिक्रीडजगौ जगाम स्तम्भारोहन्नपपात भूमौ निदर्शयन् स्वां प्रकृतिं कपीला ॐ श्रीं राम रामाय नमः स्वाहा श्रीमद्रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे एकादश सर्गः ॐ श्रीं राम रामाय नमः स्वाहा बुद्धिं
बभूवावस्थितस्तदा जगामजापरां चिन्तां सीतां प्रतिमहाकविः। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश सप्तदे धमिधः सप्तजिह्वा सप्तर्षयः सप्तधा प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ते सप्तयोनिना प्रणसाकृतेन इदं विष्णुर्विचक्रमे त्रेधानि दशे पदम् समूढमस्य विष्णवे परमात्मने ॐ बलमन्त्रेण परिगच्छ वन्दुल्काय स्वाहा बलाय कवचाय हम् इति वर्णना परिषिच्य ॐ तं नमःपराय लोहितवर्णाय सर्वधर्मात्मने नमः होमफलं भगवत्पादयोः समर्पयेत्। तत्सर्वं क्षम्यतां देवदीनं माम आत्मसात् कुरु अर्पितोऽसि विभो भक्त्या होमेन आनलमध्यगा होमद्रव्येषु यद्वीर्यं तैतं चात्मसात् कुरु भक्त्या यदग्नं विहितं यदा शक्ति यदा विधिः आराधने शङ्खचक्रधरं देवं किरीटादिविभूषितं गार्हपत्याय नमस्ते दक्षिणाग्नये द्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे साच्युत गोविन्द माधवानन्त केशव देवं किरीटादिविभूषितं वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते सर्वं श्रीरामचन्द्रार्पणमस्तु। बोलो यज्ञ भगवान की जय। श्रीकृष्णार्पणमस्तु। परमं भयं श्रेयकान्ताय कल्याणभयेऽनुभयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कोसलेन्द्राय महनीयगणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् शान्तवेद्याय मेघश्यामलमूर्तये मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् श्रीचरणलाक्षाङ्कसाक्षात् श्रीवक्षवक्षसे शङ्कराय सर्वेजां श्रीरङ्गेशाय मङ्गलम् श्रीस्तनकस्तूरी वासना वासितो रसे कीर्तिगिरिनाथाय देवराजाय मङ्गलम् कस्तूरी कर्तमाहितवक्षसे ज्ञानरात्रिनिवासाय सम्पत्पुत्राय मङ्गलैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। देव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्।